ఎప్పుడైనా బ్రేక్ అప్ అయిందా? అయింది సార్. అయిందా? అయింది సార్, అయింది సార్. అవునా? ఎవరా దురదృష్టవంతురాలు అదృష్టవంతురాలు? అది నేను అంటే ఇట్స్ దేర్ చాయిస్. నేను కూడా అనుకోలే అన్నాను, దురదృష్టవంతురాలు అదృష్టవంతురాలనే అన్నాను. అది నాకు తెలియదు సార్. ఇంకా అంటే అదే ఆ అమ్మాయి ఇష్టం, అమ్మాయి 100% ఆ అమ్మాయి రెస్పెక్ట్, ఆ అమ్మాయిని మనం గౌరవించాలి. ఆ అమ్మాయి చాయిస్. Yes, sir. కానీ 2 సైడ్ లవా 1 సైడ్ లవా? నాది కొంచెం 1 సైడ్ లవ్ ఉండే సార్, 1 సైడ్ ఉండే. అండ్ కానీ ఇది ఎందుకు హానెస్ట్గా చెప్పలేదు అనిపిస్తుంది నాకు అసలు లేదు సార్, 1 సైడ్ లవ్ ఉండే సార్. తర్వాత ఓకే అయింది. ఓకే అయింది. అలా ఎన్నేళ్ళు ఉన్నారు లవ్లో? సరే అన్ని డీటెయిల్స్ మీ మమ్మీ డాడీ చూడాలి కదా, శ్రీలత గారు అన్నారు ఎవరే ఇన్ని నాకు చెప్పలేదు నాన్న అని తెలియాలి కదా. అయ్యో సార్, ఉన్నాం సార్ కొన్ని ఇయర్స్. బట్ అదే యాంకరింగ్ మీడియా ఇవన్నీ ఉన్నామంటే ఆటోమేటిక్గా ఉన్నట్టే కదా, ఎక్కడో ఉంటుంది. ఎక్కడో ఉంది సార్, అది ఎక్కడో పోయి. తెలుసా అమ్మాయికి ఇప్పుడు హీరో అయ్యామని తెలుసా? తెలిసే ఉంటుంది సార్, పోస్టర్లు చూసే ఉంటుంది ఆబ్వియస్లీ. వద్దన్నా కనబడే ఉంటా నేను. అదే వద్దన్నా కనబడి ఉంటావా? ఆబ్వియస్లీ సార్. ఏంటి అమ్మాయి గుర్తొస్తే ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది? ప్రస్తుతానికి అయితే ఏం లేదు సార్. ప్రస్తుతానికి కాదు, అలా ఫీల్ అయిన సందర్భం ఉంటుంది కదా. అక్కడ ఆ రోజే వదిలేసాను సార్. అది అంటే అంటే అలా ఎలా వదిలేస్తారబ్బా, అంత సంవత్సరాలు తిరిగి ప్రేమ? అది నేను కాదు సార్, అమ్మాయి వదిలేసింది. సో షీ షుడ్ బీ అడ్రస్డ్ ఫర్ దట్ సార్. అట్లా అని చెప్పి నేను అమ్మాయిలందరినీ నేను బ్లేమ్ చేయట్లేదు. ఒక హ్యూమన్ టెండెన్సీ ఉంటుంది సార్, అది జెండర్ ఫీమేల్ అయినా ఆర్ మేల్ అయినా కానీ ఒక హానెస్టీ ఉంటుంది సార్. ఒకరి దగ్గర హానెస్టీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాళ్ళ సిచ్యువేషన్స్ రాంగ్ అయి ఉండొచ్చు. మనం జస్ట్ రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళకి, అంతే సార్. నేను అమ్మాయి బ్యాడ్ అను, అమ్మాయి గుడ్ అనను. ఆ సిచ్యువేషన్స్కి ఆ అమ్మాయికి అదే కరెక్ట్ ఏమో మేబీ వదిలేసింది. సో ఐ షుడ్ రెస్పెక్ట్ దట్, అంతే. ఎన్నాళ్ళైంది బ్రేకప్ అయ్యి? చాలా చాలా సంవత్సరాలు అయిపోయింది సార్. ఇంకా తర్వాత నుంచి ఇంకెప్పుడు అలా ఏది పెట్టుకోలేదు. ఒకటే ఫోకస్ ఉండే సినిమా. సినిమా ఈజ్ మై గర్ల్ ఫ్రెండ్, సినిమా ఈజ్ మై ఎవ్రీథింగ్. అందుకే ఎవరైనా నన్ను అడుగుతారు రిలేషన్షిప్లో ఉన్నా అంటే, ఉన్నా, నేను సినిమాతో రిలేషన్షిప్లో ఉన్నా అని చెప్తాను. దట్స్ ఫర్ ష్యూర్.